2014 తర్వాత జర్నలిస్టుల మాటలు రాతల్లో మౌలికమైన తేడా వచ్చింది. ఈ మౌలికమైన తేడాకు రెండు కారణాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంతో ప్రత్యక్ష అనుబంధం ఉన్న జర్నలిస్టు ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుని దూషించలేదు, తులనాడలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన వాళ్ళు లేదా అడుగుపెట్టిన వాళ్ళు వారి మాటలు తెలంగాణను లేదా ముఖ్యమంత్రిని మంత్రివర్గాన్ని విమర్శించడం అనేది చాలా క్యాజువల్గా చాలా రొటీన్గా జరుగుతూ ఉన్నది. అంటే ఆ పెయిన్ ఎవరైతే అనుభవించారో జర్నలిస్టులు 1990ల నుంచి 95, 96 నుంచి తెలంగాణ ఉద్యమంతో అటాచ్ అయిన వాళ్ళు దాదాపుగా 7 ఏడాది 2 ఏళ్ళు 5 ఏళ్ళు ఆగినరు వాళ్ళు. తొలి విడత గవర్నమెంట్లో కూడా జర్నలిస్టులు. ఆ తర్వాత అవసరం లేదు నేను వచ్చి రాకుండా, కానీ ఆ తర్వాత జరిగింది ఏమిటనంటే రైటింగ్స్లలో కూడా వచ్చిన తేడా. అంటే ఇన్నేళ్ళు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మన ప్రభుత్వాన్ని మనమే వెంటనే విమర్శ చేయకూడదు. విమర్శ చేసినా సరే ఆ విమర్శ ఎట్లా ఉండాలి అంటే మనకు ఎదుటి వ్యక్తిని కొట్లాడే శక్తి లేనప్పుడు బూతులు వస్తాయి, శక్తి లేనప్పుడు ఇంగ్లీష్ వస్తుంది, శక్తి లేనప్పుడు హిందీ మాట్లాడతారు. ఎందుకు? ఆ విషయంలో అతనికి నిపుణత లేదు, అందులో పస లేదని అర్థం. నువ్వు నిరంతర అధ్యయనం ఉండి నిరంతర పరిశీలన ఉంటే నీ రాత ద్వారానే దాన్ని చెప్పవచ్చు. మొత్తం వార్త చదివిన తర్వాత లేదా మన ప్యాకేజ్ చూసిన తర్వాత ప్రేక్షకుడు లేదా పాఠకుడు పండ్లు కొరకాలి, లేదా ఏడవాలి, లేదా నవ్వాలి. కానీ జర్నలిస్టే పండ్లు కొరుకుతున్నాడు, అత్యంత విషాదకరం ఇది. జర్నలిస్టే ఆవేశపడుతున్నాడు, అత్యంత విషాదకరం ఇది. జర్నలిస్టుల కళ్ళు మిటకరిస్తున్నాడు, అత్యంత దుర్మార్గం ఇది. కాబట్టి ఇవి చేయకూడదు. మనం బూతులు లేవా, బూతులు ఇవ్వాలనే కాదు. ఆయన పేరు కార్టూనిస్ట్ లక్ష్మణ్ ఒక కార్టూన్ వేసిండు. ఆయన పార్లమెంటు బొమ్మ వేసి ఇందులో సగం అవినీతి పరులే అన్నాడు. పార్లమెంట్లో విపరీతమైన లొల్లి, మేము అవినీతి పరులమా ఎవరికి అన్నాడు. మరునాడు వెంటనే ఇంకో కార్టూన్ వచ్చింది, అందులో సగం నిజాయితీ పరులని. మొత్తం క్విక్ మనకుండా అయ్యారు. అంటే ఎట్లా చేయగలిగిండు ఆయన? సమాజాన్ని అధ్యయనం చేయడం వలన. జర్నలిస్టు నిరంతరం అధ్యయనం చేయాలి, పరిశీలించాలి. అంటే మన నిజంగా అధ్యయనం చేయాలన్నా పరిశీలించాలంటే విచిత్రం విషాదం ఏమిటంటే ఎక్కడైతే ఇంటర్నెట్ పుట్టిందో ఇంటర్నెట్ పుట్టిన దేశంలో వివాదాలు తక్కువ ఉన్నాయి. డిజిటల్ డివైడ్ ఉన్న దేశంలో మల్నాడు దేశాల్లో అత్యంత పెను వివాదాలు సంచలనాలు అవుతూ ఉన్నాయి. యూట్యూబ్ ఎవరు పుట్టి ఆ దేశంలో పంచాయతీ లేదు, మన దేశంలో పంచాయతీ వచ్చింది. అసలు యూట్యూబ్ ఎందుకు వచ్చింది? వాడు వినోదం కోసం పెట్టుకున్నది. ఇంటర్నెట్ ఏ అవసరాల రీత్యా వచ్చింది, ఇవాళ ఎట్లా పరిణామం చెందింది అంటే ఆయా దేశాల్లో ఉన్న సామాజిక రాజకీయ ఆర్థిక ఆ దేశంలో ప్రజల ఆలోచన, వాని విద్య, ఆ విద్యలో ఉన్న నాణ్యత, ప్రజల జీవన విధానము, ప్రజల సంస్కృతి ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. వీటిని మనం చాలా విషయాలను వదిలేసి మాట్లాడుతున్నాం. ఇవాళ రాజకీయ నాయకుల భాష, ఇవాళ నేను 25 ఏళ్ల కింద ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు ఏదన్నా మాట అంటే కనుక అనకూడని మాటలతో అన్నారు, మాటల్లో పేర్కొనలేని వ్యాఖ్యలు చేశారు. అది రాయడానికే గుండెలు గుట్టుకుట్టుకు అనేది. పొద్దున ఏమంటారో వచ్చి పేపర్లో పబ్లిష్ అయితే ఏమవుతుందో వచ్చని ఆ పదాలలో చాలా పొదుపు, చాలా జాగ్రత్తగా ఉండేది. కానీ ఆ టీవీలు వచ్చిన తర్వాత బయట్ల జనమే పనులు కోరుకుడు, జనమే చాలా విచిత్రం. జనము పత్రిక భాష, టీవీ భాష మాట్లాడుతున్నారు. మామూలుగా మాట్లాడుకుని నీళ్ళు తీసుకురాపో బర్రెనెయ్యి కట్ట తీసుకొని కొట్ట అంటారు కదా, ఈ విధంగా అన్నారు, ఈ విధంగా చెప్పారు అని మీరు లోగో పెట్టగానే ఆయన ఈ భాషలోకి వచ్చేస్తున్నాడు. అంటే ఏమిటి? మీడియా ఆ విధంగా అందరూ టర్న్ చేస్తున్నది, ఆ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నది. ఇట్లా మాట్లాడుతూనే కరెక్ట్ ఏమనేది. ఇది 2014 వరకు ఉన్న ఒకానొక దృశ్యం. 2014 తర్వాత కొత్త జనరేషన్ వచ్చింది, కొత్తగా ఆలోచించే వాళ్ళు వచ్చిండ్రు. కమ్యూనికేషన్ టెక్నాలజీ మనుషుల జీవితంలో కర్ణుని కవచకుండలలాగా ఫోన్లు వచ్చినాయి. దానికి తోడు ఇవి వచ్చినాయి, చెవులలో పెట్టుకుని ఏం పేరు ఏవేవో అవన్నీ వచ్చినాయి. వచ్చిన తర్వాత మనిషి తనకు తెలియకుండానే పిట్ట వరకు అల్లుకున్న గూడులో ఉన్నట్లు మనిషి ఇంటర్నెట్ గూట్లో ఇరుక్కుపోయి దాంట్లో బందీ అయ్యి కూర్చున్నాడు. కాబట్టి ఇవాళ మనం పలానా వాళ్ళని వేలెత్తు చూపి పలానా వాళ్ళు అనకుండా ఎవరికి వాళ్ళు, ఇవాళ స్మార్ట్ ఫోన్ ఉంది, చెయ్యి తగిలి ఎవరికో ఫోన్ పోతుంది, అది పొరపాటు అయింది, చెయ్యి దాకి వచ్చింది అంటాం. అరే ఒక్కొక్కసారి కలిస్తేనే ఒక్కొక్కప్పుడు ఫోన్లు కలవపోయేది, ఫోన్ చేసినా మనిషి దొరకపోయేది, లెటర్ రాసినా మనిషి 3 నెలలకు లెటర్ వచ్చేది. కానీ వాళ్ళ తెలియకుండా ఎవరికో ఫోన్ పోతుంది. అంటే మన జీవితాలు మన చేతుల్లో లేవు. కాబట్టి మనం ఏం చేయాలి? మన నోరు మన చేతిలో ఉంటుంది, మన పని మన చేతుల్లో ఉంటుంది, మనం అదుపులో ఉంచుకోవాలి. ఇక్కడ ఎవరి ముందు అదుపులో ఉండాలంటే పాలకుల అదుపులో ఉండాలి, నాయకుల అదుపులో ఉండాలి. ఎవరైనా కావచ్చు. అంటే పలానా ఆ రోజు ఆయన ఇట్లా అన్నాడు కదంటే ఆ రోజు అన్నాడు ఆయన అంటే మనం ఏం చేయాలి? ఆయన ఇట్లా అన్నాడు అని
బా కా అనడానుకో బా కో అనడం రాయలేం కదా మనం. పరుష పదజాలము, మాటల్లో అనలేని భాష. నేను ఒక పెద్ద మంచి ఇంటర్వ్యూ చేసినప్పుడు అన్నాడు, ఎన్టీ రామారావు ప్రభుత్వం పోయినప్పుడు అసెంబ్లీలో పెద్ద గలాట అయింది. ఎన్టీ రామారావు అప్పుడు ఆయన గుండె ఆపరేషన్ చేసుకుని అసెంబ్లీలో కూర్చున్నాడు. అవి మనం మాటల్లో అనలేని తిట్లాట అట. మర్నాడు పత్రికలు ఏమొచ్చింది, ఈ విధంగా అన్నారట, ఈ విధంగా తెలిసింది, ఇట్లా చెప్పారు, ఏదో బోగట్ట. అంటే బాధ్యత ఎప్పుడు జర్నలిస్ట్ తీసుకోడు, అతను పోస్ట్ మ్యాన్. ఈ లెటర్ వచ్చేది నువ్వు తీసుకో, అంతవరకే. నువ్వు వ్యాఖ్యానించాల్సి వచ్చినప్పుడు ఆ ఘటనకు సంబంధించిన పూర్వాపరాలు తెలిసి ఉండాలి. ఆ పూర్వాపరాలు తెలియనప్పుడు మౌనంగా ఉండాలి. మౌనం చాలా అద్భుతమైంది. కానీ మనం 2014 తర్వాత సోషల్ మీడియా, యూట్యూబ్ లేదా ఫేస్బుక్ ఇవన్నీ వచ్చిన తర్వాత అది ఒక మంచి విషయాన్ని తీసుకొని వెళ్ళడానికంటే ముందు భావోద్వేగాలను ఎక్కువ తీసుకొని వెళ్తూ ఉన్నది. ఆ భావోద్వేగాలు అవి ఎవరి రాజకీయ ఆలోచనకు అనుగుణంగా అట్లా టర్న్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ముందు రాజకీయ నాయకుల మాట తీరు మారాలి. ఆ తర్వాత మీడియా తనకు తానుగా స్వీయ నియంత్రణ పెట్టుకోవాలి. స్వీయ నియంత్రణ పెట్టుకోవడం వలన మనం 10 మందితో ఒక మాట, ఇవాళ ఏమైందంటే చాలా సున్నితమైన మనసులుగా తయారవుతున్నారు. కాబట్టి ఈ సున్నితత్వంలో పడేలా సున్నితత్వంలో ఇదే ఇప్పుడు ఏమైనా అంతరాయం, ఇదే సిగ్నల్స్ వచ్చే సమస్యనే ఇది. ఇక్కడ ఈ చాలా సున్నితమైన సందర్భం ఉన్నది కాబట్టి ఇది సంధియుగం. వాస్తవానికి రాజకీయాలకు, ప్రజల ఆలోచనలకు కొత్త తరం జనరేషన్ జెడ్ వచ్చింది. వానికి ఆ భాష స్పెల్లింగ్ వేర్ ఆర్ యూ డబ్ల్యూయూ అని పెడుతున్నాడు. అది ఇంకా రాబోయే రోజుల్లో ఏ భాష వస్తుందో తెలియదు మనకు. నాకు 25 ఏళ్ళ కింద అరే మీరు సభేటలరు సరిగా వాక్య నిర్మాణం ఉంటుంది. రాబోయే రోజులలో ఒక్కడు మాట్లాడితే మొత్తం పేపర్ ప్రింట్ అయిపోతాను భయపెట్టిన మమ్మల్ని. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒకప్పుడు పత్రికల్లో పనిచేసినప్పుడు ఆ రోజు మండల సభలో గొడవైంది. ఆడు మండల సభలో గొడవ అయితే మాకు కొమ్మిచ్చింది అంతే. ఇంకా అది ఏ సభ ఏంటో చూడండి మీరు. గొడవైంది మండల సభలో, మాకు కొమ్మిచ్చింది అంతే. ఆ మాకు కొమ్మిచ్చిన తర్వాత పొద్దున్నే ఆఫీస్కు 150-200 మంది వచ్చిండ్రు. ఎవరి సభ ఎక్కడైంది గొడవ అంటే చెప్తున్నా, సరస్వతి రాయమంటే వాడు సర్వసతి అని రాసిండు. సర్వానికి సతి ఎట్లయితుంది అంటే ఆ రోజు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వచ్చేది. కానీ వాళ్ళు చాలా అలవోకగా మాట్లాడుతున్నారు. కాబట్టి వీలైనంత వరకు మీడియాగా మనం నియంత్రణలో ఉండాలి. రాజకీయ నాయకులు ఎందుకంటే యథా రాజ తథా ప్రజ, వారు పదజాలం పదప్రయోగం చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న అమెరికా లాంటి దేశంలో కూడా ఎక్కడ బాడీ షేమింగ్ చేసినా, పరుష పదజాలం వచ్చినా వెంటనే క్షమాపణ చెప్తారు. కానీ మన దగ్గర అది ఒక రొటీన్గా నువ్వు నీళ్ళు తాగినవా ఛాయ్ తాగినవా అంత ఈజీగా అలవోకగా మాట్లాడేస్తున్నావు. ఎవరైనా సరే దాన్ని కంట్రోల్ చేసుకుంటే మంచిది. ఇందులో ఫలానా వారి తప్పు ఫలానా వారి ఉప్పు అని కాదు, అందరము మారితే అందరికీ మంచిది. భావప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. ఇది ముందు తరాలకు మరింత అద్భుతంగా మనం అందిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.